పాడైపోయిన టైర్ ని పడేయకపోవడమే మంచిది. ఎందుకంటే ఈ పాత టైర్ తో ఎన్ని డబ్బులు ఆదా చేసుకోవచ్చో తెలుసా. మొత్తం దేనికి పనికి రాకుండా ఉన్న ఈ టైర్ ని ఏం చేస్తారబ్బా అని గమనించి చూస్తే ఫైనల్లీ లిటరల్లీ నేను షాక్ అయిపోయాను. ఈ పాత టైర్ ని తీసుకొని వెళ్లి మిషన్ పైన లేయర్స్ తేలే విధంగా దాన్ని బఫింగ్ చేశారు. ఆ టైర్ పైన కొత్తదనం వచ్చేంత వరకు దాన్ని బఫింగ్ చేశారు. ఇప్పుడు దానికి ఒక గమ్ ని పేస్ట్ చేస్తున్నారు. ఆ పేస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు కొన్ని లేయర్లని తీసుకొని వస్తారు. ఒక బట్టీలో మంట అంటిస్తున్నారు. అసలు ఏం చేస్తారో చూడాలి. నిజంగా ఈ క్రియేటివిటీ చాలా అద్భుతంగా ఉండబోతుంది నేను అనుకుంటున్నాను. అవును, ఇలా లేయర్లుగా కట్ చేసిన దీన్ని తీసుకొని వెళ్ళి ఆ టైర్ పైన దీన్ని అతికిస్తారా, మరి ఏం చేయబోతున్నారు అనేది చూడాలి. ఒక ట్రయల్ లాగా అయితే దీన్ని అతికించారు. ఇప్పుడు సన్నటి లేయర్లను ఇప్పుడు అతికించడం మొదలు పెట్టేశారు. ఆ రెండు వైపులా కూడా అతికిస్తున్నారు. ఇంత పాడైపోయిన టైర్ ని ప్రయోజనకరంగా చేయాలని వీళ్ళ ప్రయత్నము ఫలిస్తుందంటారు. ఇప్పుడు పెద్ద లేయర్లని తీస్తున్నారు. ఆ లేయర్స్ ని ఈ విధంగా అతికించుకుంటూ వాటిని తిప్పుతూ ఇంకొక మిషన్ పైనకి ఇప్పుడు దీన్ని తీసుకొని వెళ్తారు. కొత్త టైర్ల ఫ్యాక్టరీనే వీళ్ళు మించిపోయారు కదా. ఈ మాన్యువల్ చేతులతో తయారు చేసే ఈ ప్రయత్నంలో వీళ్ళు ఫలిస్తారంటారు. ఆ లేయర్లని అతికించిన టైర్ ని ఇప్పుడు మిషన్ పైన పెట్టేస్తే ఆ రోలర్ దాన్ని తిప్పుతూ అతికిస్తుంది. ఆ టైర్ ని రెండో వైపు కూడా మళ్లించి ఈ విధంగా అతికిస్తున్నారు. ఇలా మాన్యువల్ గా చేతులతో చేయడం నేనైతే మొదటిసారి చూశాను. అయితే ఆ లైటింగ్ సహాయంతో లోపల కూడా చెక్ చేస్తున్నారు. దీని తర్వాత ఫినిషింగ్ కోసమని ఆ ఎడ్జెస్ లో కూడా సన్నటి లేయర్లని అతికిస్తున్నారు. ఆ సన్నటి లేయర్లు అతికించిన తర్వాత మళ్ళీ మిషన్ ని తిప్పారు. ఇప్పుడు దాన్ని తీసుకొని వెళ్లి ఏం చేస్తారో చూడాలి. ఒక కొత్త ట్యూబ్ నైతే ఆ టైర్ లోపల అమర్చడం అనేది జరిగింది. అయితే ఆ టైర్ బయట సైడ్ ఇంకా గ్రిప్ ని కూడా తయారు చేయలేదు. ఆ గ్రిప్ కోసమే అనుకుంటా ఆ టైర్ ని వాళ్ళు అన్ని రకాలుగా రెడీ చేస్తారు. ఇది వరకు వాళ్ళు ఆ బట్టి లోపల కట్టెల్ని మండించారు కదా, ఇప్పుడు దాని పని వచ్చింది. ఈ మిషన్ ఇలా ఓపెన్ చేయగానే లోపల గ్రిప్ కనిపిస్తుంది. దాని లోపల ఆ టైర్ ని అమర్చిన తర్వాత ఇప్పుడు ఆ టాప్ అనేది కూడా ఫిక్స్ చేసి దాన్ని లాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. నిజంగా ఈ రిజల్ట్ ఎలా ఉండబోతుందో అని చూడాలని చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నాను. అదేంటి, ఆ మనిషి మధ్యలోకి దిగాడని చూస్తే ఆ మధ్యలో ఉన్న బ్రాకెట్ ని ఆయన ఫిక్స్ చేయడానికి అందులోనికి దిగాడు. ఇప్పుడు దానికి వాళ్ళు టైం ఫిక్స్ చేసి పెట్టారు. అందులో నుంచి పొగలు కక్కేసింది. ఇప్పుడు ఆ బ్రాకెట్ ని రిమూవ్ చేయగానే అందులో ఉన్న టైర్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు పర్ఫెక్ట్ గా వచ్చిందా లేదా అనేది చూడాలి. ఇలా బయటకు తీసిన టైర్ కొద్దిసేపు చల్లబడేంత వరకు ఇంకొక టైర్ ని అందులో అమర్చుతున్నారు. ఇప్పుడు దీన్ని చెక్ చేస్తారు ఎలా వచ్చిందో. టైర్ అయితే ఎక్సలెంట్ గా తయారైంది.